నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో తిరుగుతూ అశాంతిని వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు మాజీ ఐఏఎస్ హర్షమందర్ మరియు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఆగస్టు 23 నుంచి అస్సాం అంతటా తిరుగుతూ ఒక వర్గం ప్రజలతో సమావేశమవుతున్నారు అదే విధంగా జవహర్ సిర్కర్ వజేద్ హబీబుల్లా మరియు ఫయాజ్ షాహిద్ నేతృత్వంలోని మరో బృందం కూడా దిగువ అస్సాంలోని వివిధ జిల్లాల్లో తిరుగుతూ ఒక వర్గం ప్రజలతో సమావేశమవుతున్నారన్నారు వ్యక్తులు రాష్ట్రంలోని ముస్లిం నాయకులతో సమావేశాలు జరిపారు మరియు జమేతీ ఇస్లామీ నాయకులతో కూడా చర్చలు జరిపారన్నారు ఈ బృందం ఎన్ఆర్సీ నవీకరణ ప్రక్రియ సమయంలో రాష్ట్రంలో చురుగ్గా ఉంది మరియు చొరబాటుదారులకు సహాయం చేయడానికి రాష్ట్రంలో అశాంతిని వ్యాప్తి చేయడానికి వివిధ పద్ధతులు ఉపయోగించడం ద్వారా ఈ ప్రక్రియ విఫలమైందన్నారు వారు ఇప్పుడు ముఖ్యంగా తొలగింపు కార్యక్రమాలని ఒక కారణంగా తీసుకొని రాష్ట్రంలో భయాందోళనలను సృష్టించడానికి అశాంతిని వ్యాప్తి చేయడానికి కొత్త ప్రయత్నాన్ని ప్రారంభిస్తున్నారన్నారు ప్రభుత్వం వారి కదలికలను ట్రాక్ చేస్తుందని భద్రతా సంస్థలు వారు ఎన్ఆర్సీ కాలం లాంటి పరిస్థితిని సృష్టించి విజయం సాధించకుండా ఉండేందుకు నిఘా ఉంచుతున్నామని సీఎం హిమంత బిశ్వ శర్మ చెప్పారు కాంగ్రెస్ పార్టీ జమాతీ ఇస్లామీ ఈ హింద్ ప్రశాంత్ భూషణ్ హర్షమందర్ మరియు బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్ నుండి కొన్ని గ్రూపులు అస్సాంలో అశాంతిని వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాయి అస్సాంపై జరుగుతున్న ఈ కుట్రను నిరోధించడానికి మనం ఐక్యంగా ఉండాలని సీఎం శర్మ అన్నారు బహిష్కరించబడిన ప్రజల పేరును ఆ నిర్దిష్ట ప్రాంత ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తామని ముఖ్యమంత్రి అన్నారు మియా ముస్లిం ఆక్రమణదారుల ప్రధాన ఎజెండా హిందూ మెజారిటీ నియోజకవర్గాలను ముఖ్యంగా ఎగువ మరియు ఉత్తర అస్సాం ప్రాంతాలలో ఆక్రమించడం వారు ఎగువ మరియు ఉత్తర అస్సాం ప్రాంతాలలో ప్రవేశించాలనుకుంటున్నారు మేము వారి కార్యనిర్వహణ పద్ధతిని విఫలం చేయడానికి ప్రయత్నిస్తున్నాం మా మునపటి తరాలు అలా చేయడంలో విఫలమయ్యాయి కానీ దిగువ మరియు మధ్య అస్సాం వంటి పరిస్థితిని నివారించడానికి ఎగువ మరియు ఉత్తర అస్సాంను కాపాడడానికి మేము ప్రయత్నిస్తున్నాం బహిష్కరణ తర్వాత వారి పేర్లు ఖచ్చితంగా ఓటర్ జాబితా నుంచి తొలగించబడతాయని ఆయన స్పష్టం చేశారు ఏదేమైనా కానీ బంగ్లాదేశ్ పాకిస్తాన్తో కలిపి కొన్ని దుష్ట శక్తులు ఇక్కడ చాలా గట్టి ప్రయత్నం చేస్తున్నాయి దొంగ ఓటర్లను తీసేయకుండా ఉండేందుకు అలాగే మత విద్వేషాల పేరుతో అస్సాంలో అసాంఘిక కార్యక్రమాలు చేయడానికి కూడా సిద్ధమవుతున్నాయి అంటూ వాళ్ళ పేర్లతో సహా చెప్పడం అనేది హిమంత బిశ్వ శర్మ సంచలనం అని చెప్పొచ్చు గతంలో కూడా ముస్లిం జనాభా పెరిగిపోతుంది అస్సాం రూపురేఖలు మారిపోతాయంటూ కూడా బహిర్గంగా బయటకు వచ్చి చెప్పారు అలాగే అక్కడ గిరిజనుల మీద జరుగుతున్న వాటి గురించి చెప్పాడు ఇప్పుడు పేర్లతో సహా చెప్పారు అంతేకాదు వీటికి భయపడేది లేదు ఈ తుకుడాలను పెద్ద పట్టించుకోము ఖచ్చితంగా వాళ్ళ పేర్లు తీసేస్తాం మా ముందు తరాల వాళ్ళే అలా చేయాల్సింది ఇప్పుడు వీళ్ళకి చెక్ పడేది కానీ చేయలేదు కానీ మేమైతే చేసి చూపుతామని చెప్పారు ఏదేమైనా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తర్వాత అంతే సంచలనంగా మాట్లాడుతూ సంచలనాలు సృష్టిస్తుంది మాత్రం అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ అని చెప్పాలి అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ చెప్తున్నానండి ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్సే రెండిట్లలో కూడా జాతీయవాదం సనాతన ధర్మానికి సంబంధించిన కంటెంట్ మాత్రమే ఉంటుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాత్రమే ఈ ఛానల్కి కొండంత బలం అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి అండ్ కొంతకాలం ఆఫీస్ త్వరలోనే స్టార్ట్ చేయాలని ఒక కలతో ఉన్నాను కొంతకాలం ఆర్థికంగా ఈ ఛానల్ని ముందుకు నడిపించే బాధ్యత మీదే ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది 1 to 5 లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్